హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబెన్షన్ బై సింధు. ఈ వీడియోలో మీరు చూడబోయేదొచ్చి ఆలు బఠానీ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది పూరి చపాతీలోకి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది మనం ఎప్పుడు వండుకోవాలనుకుంటే దానికి 8 అవర్స్ బిఫోర్ ఈ బఠానీ అన్నది నానబెట్టుకోవాలండి. ఇది నానిన తర్వాత మనం వాష్ చేసేసుకున్నాక ఒక కుక్కర్‌లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని, ఆ గింజలు మునిగేంత వాటర్ వేసుకొని, విజిల్స్ కొంచెం ఎక్కువ రానివ్వాలండి. దాదాపు 4-5 విజిల్స్ పైనే. ఎందుకంటే అది పలుకు లేకుండా మనకి మెత్తగా ఉండాలి. ఆలు గూడా బాయిల్ కుక్కర్‌లో అన్నా చేసుకోవచ్చు. నేను విడిగా పీల్ చేసేసుకొని ఆలు సెపరేట్‌గా నేను బాయిల్ చేశానండి. ఇప్పుడు బఠానీ ఉడికిపోయినాక వాటర్‌ని మనం విడిగా పెట్టుకోవాలండి. అవంతా గూడా డ్రైన్ చేసుకొని, ఆ వాటర్ మనం కర్రీలోకి యూజ్ అవుతాయి. దీనికి కావాల్సిందొచ్చి ఒక 1 ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలు, కొత్తిమీర, 2 ఆనియన్స్, 2 చిల్లీ, కొంచెం గరం మసాలా, హోల్ గరం మసాలా కొంచెమేమో మనం ఆయిల్‌లో వేసుకోవాలండి ఫస్ట్. ఆయిల్‌లో వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ ఏసుకొని వేయించాలండి. సాల్ట్ ఎప్పుడు గూడా ముందు మినిమల్ కొంచెమే ఎయ్యండి. లాస్ట్‌లో మనం ఫైనల్‌గా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ముందే మనం ఎక్కువ వేసేసుకుంటే దాన్ని ఏమి చేయలేమండి. సాల్ట్‌లోనే మనకి కర్రీ అంతా టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మధ్యలో అది బాగా మగ్గిన తర్వాత మనం లిడ్‌లో ఓపెన్ చేసి చూసుకొని, అది మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్. మా కారం కొంచెం స్పైస్ ఎక్కువుంటుంది కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఎవరి కారం వాళ్ళకి స్పైస్ లెవెల్స్ తెలుస్తది కదండీ! దానికి తగ్గట్టే కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న బఠానీని దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు గరం మసాలా గూడా హోమ్‌మేడ్ గరం మసాలా అండి ఇది. ఇది గూడా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ కరివేపాకు కొంచెం యాడ్ చేశానండి. మనం ఎప్పుడైతే టమాటా గ్రేవీ కర్రీస్ టైప్ వండుకుంటామో అక్కడ కర్రీ లీఫ్ యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఇది ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. మనం ముందుగా బఠానీ ఉడకపెట్టుకున్న వాటర్‌ని పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ వాటర్‌ని గూడా యేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోవాలి. మనం అది బాగా దగ్గరికి అయిపోయిందనగా ఫైనల్‌గా మనం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని, మనకి కూర దగ్గరకొచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటమేనండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకైనా, పూరీకైనా ఒక్కసారి ట్రై చేసి మీరు తిని చూడండి ఎలా ఉంటుందో. ఇది పూరి కాంబినేషన్‌తో నేనైతే తీసుకున్నానండి. టేస్ట్ మటికి చాలా బాగొచ్చింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. వెరీ ఈజీ కదా! అంత టైం గూడా ఏముండదు. మనకి కుక్కర్‌లో బఠానీ ఉడికిపోయి ఉంటే గనక చాలా క్విక్‌గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.